2024 ఏప్రిల్ 22న కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లోని బైసరన్ లోయలో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదుల ఊచకోతలో 28 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోయి పాకిస్తాన్పై ఏదో ఒక ప్రతీకార చర్య తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో బైసరన్ లోయలో మినీ స్విట్జర్లాండ్గా పిలిచే ఈ స్పాట్ పహల్గామ్కు ఎంత దూరంలో ఉంటుంది? ఈ దాడికి పాల్పడిన టీఆర్ఎఫ్ అంటే ది రెసిస్టెన్స్ ఫ్రంట్కి ఐక్యరాజ్య సమితి తీవ్రవాద సంస్థగా గుర్తించిన పాకిస్తాన్లోని లష్కర్ ఈ తోయిబాకు సంబంధం ఏమిటి? ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్న సైఫుల్లా కసూరి అలియాస్ ఖాలిద్కి లష్కర్ ఈ తోయిబాని నడిపించే హఫీజ్ సయీద్కి సంబంధం ఏమిటి? ఈ ఘటనకు ప్రతిస్పందనగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల పాకిస్తాన్కు జరిగే నష్టం ఏమిటి? ఈ చర్య పాకిస్తాన్ మెడలు వంచుతుందా? అలాగే సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసుకోవడం భారత్కు కలిసి వచ్చే అంశమా? ఏమి చేస్తే పాకిస్తాన్కి దిమ్మ తిరిగే గుణపాఠం నేర్పగలుగుతాము? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని బైసరన్ లోయలో ఈ పహల్గామ్ ఉంది. ఘటన జరిగిన ప్రాంతం పహల్గామ్కు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దూరానికి కాలి నడకన కానీ గుర్రాల మీద కానీ మాత్రమే వెళ్ళాలి. చుట్టూ మంచుతో కప్పిన పర్వతాలు, పచ్చని పైన్ చెట్లు ఉండి మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే ప్రాంతం ఇది. 2019లో కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత పర్యాటకుల సందడి పెరిగింది. నిజానికి అధికారిక వివరాల ప్రకారం ఒక్క 2024 సంవత్సరంలోనే 2 కోట్ల కంటే ఎక్కువ మంది పర్యాటకులు కాశ్మీర్ను సందర్శించారు. 370 అధికరణం రద్దు తర్వాత కాశ్మీర్లో శాంతి నెలకొందని, అభివృద్ధి పథంలో పయనిస్తుందని అనుకుంటున్న సమయంలో ఈ ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మిలిటరీ దుస్తుల్లో వచ్చిన 7 తీవ్రవాదులు టూరిస్టుల మతాలను అడిగి తెలుసుకుని ముస్లిమేతరులను, మరి ముఖ్యంగా హిందువులను పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపారు. ఆ తర్వాత తాపీగా ఆ పక్కనే ఉన్న అడవుల్లోకి పారిపోయారు. ఈ దాడికి టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే టెర్రరిస్ట్ సంస్థ బాధ్యత తీసుకుంది. ఈ టీఆర్ఎఫ్ 370 అధికరణం రద్దు తర్వాత ఏర్పడిన తీవ్రవాద సంస్థ. ఈ కుట్రకి లష్కర్ ఈ తోయిబా అధినేత హఫీజ్ సయీద్ అనుచరుడుగా చెప్పబడుతున్న సైఫుల్లా కసూరి ప్లాన్ చేసినట్టు మిలిటరీ వర్గాలు చెప్తున్నాయి. ఇతను లష్కర్ ఈ తోయిబా నాయకుడు హఫీజ్ సయీద్కు ముఖ్య అనుచరుడు. ఈ ఘటనకు 2 నెలల ప్లానింగ్ ఉందని, ఈ ఘోరాన్ని అమలుపరచడానికి కసూరి 2 సార్లు పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్కు వెళ్ళాడని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ ఇటీవల ఖైబర్ పఖ్తున్వాలో నిర్వహించినట్లు చెబుతున్న ఒక ర్యాలీలో సైఫుల్లా ప్రసంగించాడు. ఈరోజు ఫిబ్రవరి 2, 2026 ఫిబ్రవరి నాటికి కాశ్మీర్ను ఆక్రమించుకోవడానికి మేము చేయగలిగినంతా చేస్తాం అని రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. అలాగే 2 నెలల క్రితం పాకిస్తాన్ పంజాబ్లోని కంగన్పూర్లో జరిగిన బెటాలియన్ ఈవెంట్లో కూడా సైఫుల్లా ప్రసంగించాడు. ఇతనిపై ఆర్మీ అధికారులు పూలు జల్లుతూ ఈ ఈవెంట్కు ఘన స్వాగతం పలికారు. ఇంతకుముందు 2000 సంవత్సరంలో కూడా బిల్ క్లింటన్ భారత్ను సందర్శించినప్పుడు ఇదే అనంతనాగ్ జిల్లాలోని చిట్టి సింగపూరాలో 36 మంది సిక్కులను ఊచకోత కోశారు. ఇప్పుడు కూడా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్న సమయంలో తీవ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు అంటే ఏప్రిల్ 16న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఒక ఉపన్యాసంలో ఇలా అన్నాడు. ఫోర్ ఫాదర్స్ నమ్మినది ఏమిటంటే హిందువులు, ముస్లింలు 2 వేరు జాతులు. మన సంప్రదాయాలు వేరు, వాళ్ళ సంప్రదాయాలు వేరు. అందుకే 2 దేశాల సిద్ధాంతం వచ్చింది అంటూ కాశ్మీర్ తమ జీవనాడి అని, కాశ్మీర్లో ఉన్న సోదరులు భారత్ దురాక్రమణపై చేస్తున్న వీరోచిత పోరాటానికి మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ మారణకాండను అంతర్జాతీయ మీడియా హమాస్ 2023లో ఇజ్రాయెల్ మీద మిసైల్ దాడి చేసి సామాన్య పౌరులను చంపిన మరియు కిడ్నాప్ చేసిన ఘటనతో పోలుస్తున్నాయి. పాకిస్తాన్ ఎందుకు ఈ దుస్సాహసానికి ఒడిగట్టింది? ఎందుకంటే పాకిస్తాన్లో పేరుకు ప్రభుత్వం ఉన్నా సైన్యమే పరోక్షంగా పరిపాలిస్తుంది. ఈ మధ్య బలూచిస్తాన్ పోరాట యోధులు పాకిస్తాన్ సైన్యంపై దాడులు పెంచారు. అలాగే టీటీపీ అనగా తెహ్రీక్ ఈ తాలిబాన్ ఇన్ పాకిస్తాన్ మిలిటెంట్లు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో
ఆర్మీపై దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయి ఈ మధ్యనే అతి కష్టం మీద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర $10 బిలియన్ అప్పు తెచ్చుకుంది. ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టినందుకు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దేశంలో చిన్నగా ఆర్మీ పట్టు సన్నగిలుతుంది. వీటన్నింటి నుండి దృష్టి మళ్లించాలంటే భారత్తో కయ్యానికి కాలు దువ్వి ఒక చిన్నపాటి యుద్ధం చేయాలని మునీర్ కోరుకుంటున్నాడు. ఎందుకంటే భారత్తో యుద్ధం అనగానే పాక్ ప్రజలు అందరూ అన్నీ మర్చిపోయి ఒక తాటి మీదకి వస్తారు. మునీర్కు కావాల్సింది అదే. ఇప్పుడు ప్రజల భావోద్వేగాలను గౌరవించి భారత్ ఏదైనా చేస్తే అది అడ్డం పెట్టుకుని ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితుల నుండి గట్టెక్కవచ్చని మునీర్ ఆలోచన. దీనికి తోడు ఈ మధ్య కాశ్మీర్లో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. టూరిజం బాగా పెరిగి స్థానికులకు ఆదాయ మార్గాలు పెరిగాయి. కానీ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంటే పాకిస్తాన్కు నచ్చదు. ఈ విధంగా టూరిజంను దెబ్బ కొడితే స్థానికులు జీవనభృతి లేక అసహనంగా తయారై భారత్పై వ్యతిరేకత పెంచుకుంటారు. ఇది పాకిస్తాన్కు కావాల్సింది. ఇప్పుడు భారత్ ఏమి చేయాలి? యూరి మరియు బాలాకోట్లపై దాడి చేసినట్లు ఇప్పుడు కూడా ఎల్ఓసి దాటి తీవ్రవాద ముఠాల స్థావరాలు ధ్వంసం చేయాలా? తప్పకుండా చేయాలి. దెబ్బకి దెబ్బ తీర్చుకోవాలి. కానీ అలా చేసినంత మాత్రాన ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? అదే నిజమైతే యూరి బాలాకోట్లపై సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్ తోక ముడుచుకోవాలి కదా. అలా ఎందుకు జరగలేదు? మరి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పబోయే పరిష్కారాలు అమలు చేస్తే పాక్ ఆటలు ఇక సాగవు. కాశ్మీర్లో ఏ ప్రాంతాల్లో చొరబాట్లు జరిగే అవకాశం ఉందో అక్కడ సెక్యూరిటీ మరియు నిఘా పెంచాలి. ఈ మధ్య శాంతి నెలకొన్న పరిస్థితుల్లో సెక్యూరిటీని కొంచెం ఆదమరిచినందువల్ల ఈ ఘోరం జరిగింది. అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ టెక్నాలజీస్ లైక్ డ్రోన్స్, థర్మల్ ఇమేజింగ్, AI బేస్డ్ థ్రెట్ డిటెక్షన్ లాంటి అధునాతన టెక్నాలజీలను వాడాలి. పీక్ టూరిస్ట్ సీజన్లో టూరిస్టులు ఎక్కువగా తిరిగే బైసరాన్ లోయ లాంటి చోట్ల ఎక్కువ మంది సెక్యూరిటీ పర్సనల్ని ఉంచాలి. ఎక్స్పర్ట్స్ చెప్పేదాన్ని బట్టి ఈ సంఘటనకు ఇంటెలిజెన్స్ వైఫల్యం ఒక ముఖ్య కారణం. ఇక ముందు ఇంటెలిజెన్స్ బ్యూరో, రా మరియు లోకల్ పోలీస్ అందరూ సమన్వయంతో పనిచేయాలి. టెర్రరిస్టుల కదలికల వివరాలు ఇవి 3 ఒకదానితో ఒకటి షేర్ చేసుకోవాలి. టూరిస్టుల మూవ్మెంట్కి ఒక సెక్యూర్డ్ ప్రోటోకాల్స్ ఏర్పాటు చేయాలి. వల్నరబుల్ ఏరియాస్కి వెళ్లే టూరిస్టులకు పోలీస్ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. లోకల్ గైడ్స్ మరియు ఆయా ప్రాంతాల స్థానికులకు ఏదైనా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు, వారి కదలికలు రిపోర్ట్ చేసే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి. టెర్రరిస్టులు అడవిలో జరిగే యుద్ధానికి తగ్గ ట్రైనింగ్ తీసుకున్నట్లు ఈ సంఘటన ద్వారా అర్థమైంది కాబట్టి సెక్యూరిటీ ఫోర్సెస్కి ఇలాంటివి ఎదుర్కొనే ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలి. నమ్మదగిన పక్కా సమాచారం దొరికినప్పుడు యూరి బాలాకోట్ల తరహాలోనే ఎల్ఓసి దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేసి టెర్రరిస్టుల పని పట్టాలి. లోకల్ పోలీస్, ఆర్మీ, సిఆర్పిఎఫ్ కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేసి స్థానిక మరియు పాక్ నుండి వచ్చిన టెర్రరిస్టులను ఏరివేయాలి. టెర్రరిస్టులకు ఆర్థిక సహాయం ఎక్కడి నుండి వస్తుందో కనిపెట్టి ఆ నెట్వర్క్ను ధ్వంసం చేయాలి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లాంటి అంతర్జాతీయ సంస్థల సహకారంతో టెర్రరిస్టులకు ఫండింగ్ చేయకుండా పాకిస్తాన్పై ఒత్తిడి తేవాలి. సింధు జలాల పంపిణీ ఒప్పందం నుండి వైదొలగడం, పాకిస్తాన్ దౌత్యవేత్తలను బహిష్కరించడం లాంటి చర్యల ద్వారా పాక్పై ఒత్తిడి పెంచాలి. అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాల సహకారంతో పాకిస్తాన్ భూభాగం నుండి ఆపరేట్ చేస్తున్న తీవ్రవాద సంస్థలపై ఐక్యరాజ్య సమితి ద్వారా ఆర్థిక ఆంక్షలు విధించాలి. అంతర్జాతీయ ఫోరంలలో పాకిస్తాన్ను ఎండగట్టి ఏకాకిని చేయాలి. పాకిస్తాన్తో వ్యాపారాన్ని నిలిపివేయాలి. అలాగే పాక్పై ఆధారపడే వస్తువులు దేశంలోనే తయారు చేసుకునేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అన్నింటికంటే ముఖ్యమైనది స్థానికుల సమస్యలు నిజాయితీగా పరిష్కరించి వారి మద్దతు, నమ్మకాన్ని సంపాదించాలి. టెర్రరిస్టులకు స్థానికుల సహాయం లేనిదే పహల్గామ్ లాంటి దాడులు జరగవు. కనుక స్థానికులకు టూరిజం సబ్సిడీ లాంటివి ఇచ్చి వారికి భృతి కల్పించాలి. 370 అధికరణాన్ని రద్దు చేశాక కాశ్మీరేతరులు వచ్చి వారి ఆస్తులు, హక్కులు లాగేసుకుంటారని అనుకునే స్థానిక కాశ్మీరీల భయాలు పోయే విధంగా ఇంటర్ కమ్యూనిటీ హార్మనీ పెరిగే యాక్టివిటీస్ చేపట్టాలి. స్థానిక ప్రజలు మిలిటరీ పైన కానీ అధికారుల పైన కానీ చేసే కంప్లైంట్స్ మీద పారదర్శక విచారణలు జరపాలి. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ కానీ జరిగినప్పుడు వాటికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకుని జవాబుదారీతనాన్ని పెంచాలి. ఈ ఘటనను కాశ్మీర్లోని ఆల్ పార్టీ మీటింగ్లో అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకుని భద్రతకు సంబంధించిన విషయాల్లో అన్ని పార్టీలను ఒక గొడుగు కిందకు తీసుకురావాలి.
టెర్రరిజంపై పోరాడుతున్న అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాల సహకారం కూడగట్టాలి. యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్ మరియు రష్యా దేశాల సహకారంతో ఇంటెలిజెన్స్ వ్యవస్థని బలోపేతం చేయాలి. తన ప్రమేయం లేదని బుకాయిస్తున్న పాకిస్తాన్ ద్వంద్వ నీతిని సరైన ఆధారాలతో అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టాలి. టెర్రరిస్టులకు పాక్ ఏ విధంగా మద్దతు ఇస్తుందో నిరూపించాలి. కాశ్మీర్కు టూరిజం ఆయువుపట్టు లాంటిది. ఒకవైపు పర్యాటకులకు ధైర్యాన్ని కలిగిస్తూ వారికి ఇన్సూరెన్సు, ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ కల్పిస్తూ, మరోవైపు అంతర్జాతీయంగా కాశ్మీర్ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. కాశ్మీర్ యువత మిలిటెన్సీ వైపు మళ్లడానికి అన్ఎంప్లాయ్మెంట్ ఒక ముఖ్య కారణం. ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి. రిమోట్ టూరిస్ట్ సైట్స్కి మంచి రహదారులను వేయాలి. వాటితో పాటు బలమైన పోలీస్ అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాలి. అన్నింటికంటే ముఖ్యమైనది, ఎలాంటి మిలిటరీ చర్య అయినా అది పెద్ద స్థాయి యుద్ధానికి దారి తీసేదిగా ఉండకూడదు. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉండటం వల్ల పెద్ద స్థాయి యుద్ధం ప్రమాదకరం. ఇకపోతే సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని అబేయన్స్లో పెట్టడం వల్ల పాకిస్తాన్కు ఇప్పటికిప్పుడు పెద్ద నష్టమేమీ జరగదు. ఎందుకంటే భారత్లో నుండి సింధు నదిలో కలిసే ఝీలం, చీనాబ్, రావి, బియాస్ మరియు సట్లెజ్ ఉపనదుల నీరు ఆపి నిల్వ చేసే రిజర్వాయర్లు ప్రస్తుతం భారత్కి లేవు. ఇప్పుడు మొదలెట్టినా అలాంటి డ్యాములు కట్టడానికి 10 సంవత్సరాల పైనే సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం ఒక 5 నుండి 10% మాత్రమే పాక్కు పోయే నీటిని ఆపగలుగుతాం. అది అంతగా పాక్ పై ప్రభావం చూపకపోవచ్చు. అలాగే పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం నుండి వైదొలగడం వల్ల రెండు దేశాల మధ్య వాస్తవాధీన రేఖకు అస్తిత్వం లేనట్టే. అందుకని కొంచెం రిస్క్తో కూడుకున్నప్పటికీ పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ను కూడా భారత్ నిరభ్యంతరంగా తిరిగి తీసుకోవచ్చు. కాబట్టి పాక్ సిమ్లా ఒప్పందం నుండి తప్పుకోవడం భారత్కు ఒక కలిసి వచ్చే అంశమే. కాశ్మీర్ టూరిజంకు ఈ ఘటన ఒక కోలుకోలేని పెద్ద దెబ్బ. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున బలగాలు మోహరించడం తప్పదు. కానీ అది టూరిజంని దెబ్బతీస్తుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ స్ట్రాటజీ అమలు చేయాలి. కాశ్మీర్ను సామాజికంగా మరియు ఆర్థికంగా బలోపేతం చేసినప్పుడే తీవ్రవాదం కానీ, తీవ్రవాదులకు మద్దతు కానీ తగ్గిపోతుంది. ఇది కొద్ది కాలంలో జరిగే ప్రక్రియ కాదు. ఎందుకంటే కాశ్మీర్ సమస్య మూలాలు దేశ విభజన నాటి నుండి ఉన్నాయి. ఇంతకుముందు చర్చించిన బహుముఖ స్ట్రాటజీలతోనే కాశ్మీర్లో సుస్థిర శాంతి మరియు అభివృద్ధి సాధ్యపడతాయి. అలాగే పాక్ ఆటలు కూడా సాగకుండా చేయవచ్చు. పాకిస్తాన్ లాంటి రోగ్ కంట్రీ పక్కన ఉన్నప్పుడు ఇది ఒక సుదీర్ఘ సమరం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని సమకాలిక అంశాలపైన వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.